పిల్లికి గంట ఎవరు కట్టాలి? యానిమేటెడ్ కథ. హాయిగా మనోహరంగా ఉండే ఎలుక గ్రామంలో జీవితం ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఎలుకలు తిరుగుతూ, కబుర్లు చెప్పుకుంటూ, కలిసి పనిచేస్తూ, సురక్షితంగా మరియు ఆహ్వానించదగినదిగా భావించే వెచ్చని మరియు ఉల్లాసమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. వారి దినచర్యల మధ్య ఎప్పుడూ ఉండే ముప్పు పొంచి ఉంది. ఒక దొంగ పిల్లి గ్రామంలో సంచరిస్తూ నిరంతరం ఎలుకలను వేటాడి వాటి ప్రశాంతమైన జీవితాలను మనుగడ కోసం ఆటగా మారుస్తుంది. పెరుగుతున్న ప్రమాదాన్ని గ్రహించిన ఎలుకలు అత్యవసర సమావేశానికి సమావేశమవుతాయి. వారు ఒక పెద్ద బోలుగా ఉన్న చెట్టు కాండను నింపుతారు. వారి చిన్న ముఖాలు ఆందోళన మరియు దృఢ సంకల్పం మిశ్రమాన్ని చూపిస్తున్నాయి. చిన్న టోపీతో విభిన్నంగా ఉండే లీడర్ మౌస్ ఆర్డర్ కోసం పిలుస్తుంది. తన తోటి ఎలుకలను పరిష్కారాలను ఆలోచించమని ప్రోత్సహిస్తాడు. వాటి పిల్లి జాతి శత్రువును అధిగమించడానికి ఒక తెలివైన ప్రణాళిక అవసరాన్ని నొక్కి చెబుతాడు. ఎలుకలు ఆలోచనలను పంచుకోవడం ప్రారంభిస్తాయి. ప్రతి ఒక్కటి మునుపటి వాటికంటే అసాధ్యమైనవి మరియు హాస్యాస్పదమైనవి. సూచనలు ఎలుక పరిమాణంలో కోటను నిర్మించడం నుండి డెకోయ్ పిల్లిని సృష్టించడం వరకు ఉంటాయి. గంభీరత ఉన్నప్పటికీ నవ్వులు పూయిస్తాయి. కౌన్సిల్ హాలులో ఎలుకలు గుమిగూడాయి. అస్తవ్యస్తమైన శబ్దాలు మరియు అరుపులతో కూడిన పాదాల చప్పుడు వినిపిస్తున్నాయి. ప్రతి ఎలుక పిల్లులను పట్టుకోలేని కోటను నిర్మించడం నుండి విస్తృతమైన ఉచ్చులను సృష్టించడం వరకు ఆలోచనలను ముందుకు తెచ్చింది. ఇది చాలా నవ్వులను కలిగించింది. మేధోమథనం కొనసాగుతుండగా ఆలోచనలు మరింత వింతగా మారాయి. ఒక ఎలుక కుక్కను బాడీగార్డ్గా నియమించుకోవాలని కూడా సూచించింది. హాస్యం ఉన్నప్పటికీ ప్రతిపాదనలు ఏవీ వాస్తవికమైనవి లేదా సురక్షితమైనవిగా అనిపించలేదు. ఆ కబుర్ల మధ్య ఒక చిన్న కానీ తెలివైన ఎలుక తడబడుతూ ముందుకు అడుగుపెట్టింది. మనం పిల్లికి గంట పెడితే ఏమవుతుంది? గది నిశ్శబ్దంగా మారింది. తరువాత హర్షధ్వానాలు మరియు అంగీకారంతో మార్మోగింది. ఎలుకలు ఆ చమత్కారమైన ప్రణాళికను జరుపుకుంటున్నప్పుడు ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. పిల్లి దగ్గరకు వచ్చే శబ్దం విని భయం లేకుండా జీవించగలిగే భవిష్యత్తును వారు ఊహించుకున్నారు. నాయకుడు ఎలుక ఒక పంజా పైకెత్తి గదిని నిశ్శబ్దం చేసింది. పిల్లికి గంట ఎవరు కట్టాలి? అతను అడిగాడు. అతని గొంతు ప్రతిధ్వనిస్తోంది. ఒకప్పుడు ఆనందోత్సాహాలతో ఉన్న జనసమూహం ఆశ్చర్యకరమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. వాస్తవికత వారిలో మునిగిపోయింది. ప్రమాదం యొక్క అవగాహన మునిగిపోతుంది మరియు భయంకరమైన నిశ్శబ్దం గదిని నింపుతుంది. ఎలుకలు అసౌకర్య చూపులను మార్చుకుంటాయి. వాటి ఉత్సాహం త్వరగా భయం మరియు భయంగా మారుతుంది. క్లోజప్ షాట్లు ప్రతి మౌస్ యొక్క వ్యక్తీకరణలను సంగ్రహిస్తాయి. వారి విశాలమైన కళ్ళు మరియు వణుకుతున్న మీసాలు ఉత్సాహం నుండి తీవ్ర భయాందోళనకు అకస్మాత్తుగా మారడాన్ని తెలియజేస్తాయి. వారి దుర్బలత్వాన్ని నొక్కి చెబుతున్నాయి. నాయకుడు మౌస్ ముందుకు అడుగులు వేసి మరోసారి స్వచ్ఛంద సేవకుడిని పిలుస్తుంది. అతని స్వరం స్థిరంగా ఉన్నప్పటికీ అందులో నిరాశ తాండవిస్తోంది. చేతిలో ఉన్న పని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఎలుకలు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గడం ప్రారంభిస్తాయి. ప్రతి ఒక్కరూ ఒక సాకును వెతుక్కోవడం లేదా నిశ్శబ్దంగా వెనక్కి తగ్గడం జరుగుతుంది. వారి సమిష్టి ధైర్యం భయంకరమైన సవాలు బరువు కింద ఆవిరైపోతుంది. మంచి ఆలోచన కలిగి ఉండటానికి మరియు దానిపై చర్య తీసుకోవడానికి అవసరమైన ధైర్యానికి మధ్య ఉన్న అంతరాన్ని అర్థం చేసుకుని నాయకుడు ఎలుక లోతుగా నిట్టూర్చింది. ఈ సాక్షాత్కారం యొక్క బరువు గాలిలో భారీగా వేలాడుతోంది. ఎలుకలు నెమ్మదిగా తమ దైనందిన కార్యకలాపాలకు తిరిగి వస్తాయి. ఇప్పుడు చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాల గురించి వాటికి మరింత తెలుసు. వారు జాగ్రత్తగా చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. అయినప్పటికీ వారి ప్రవర్తన పెద్దగా మారలేదు. ఇది వారి అయిష్ట అంగీకారాన్ని వివరిస్తుంది. దృశ్యం మసకబారుతున్న కొద్దీ నేర్చుకున్న పాఠాన్ని నొక్కి చెబుతూ తెరపై ఒక సందేశం కనిపిస్తుంది. ఇది ఇలా చదువుతుంది: ఆలోచనలు తేలికైనవి, చర్యలు కఠినమైనవి. కథ యొక్క నైతికతను గుర్తు చేస్తుంది. మీ జీవితంలో పిల్లికి గంట ఎలా కట్టుకుంటారు? మరింత ఆకర్షణీయమైన యానిమేటెడ్ కథల కోసం దయచేసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని యానిమేటెడ్ కథల కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ మద్దతు ప్రతి ఒక్కరూ ఆస్వాదించడానికి మరింత ఆహ్లాదకరమైన మరియు విద్యా కంటెంట్ను రూపొందించడంలో మాకు సహాయపడుతుంది. గౌరవ సరిహద్దులు, గోల్డిలాక్స్ మరియు 3 ఎలుగుబంట్లు యానిమేటెడ్ కథ. ఉత్సుకత మీలో ఉత్తమంగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? గోల్డిలాక్స్ మరియు 3 బేర్స్ యొక్క క్లాసిక్ కథలోకి ప్రవేశిద్దాం. ఈ కాలాతీత కథ అన్ని వయసుల వారికి పాఠాలను అందిస్తుంది. ఒకప్పుడు దూరంగా ఉన్న అడవిలో ఒక హాయిగా ఉన్న కుటీరంలో 3 ఎలుగుబంట్లు నివసించేవి. వారి ఇల్లు ఆహ్లాదకరంగా మరియు స్వాగతించేదిగా ఉంది. ఎత్తైన చెట్లు మరియు శక్తివంతమైన వన్యప్రాణుల మధ్య ఉంది. పాపా బేర్, మామా బేర్ మరియు బేబీ బేర్లను కలవండి. ప్రతి ఎలుగుబంటికి వారి స్వంత గిన్నె గంజి, కుర్చీ మరియు మంచం ఉన్నాయి. అవి వారి వ్యక్తిగత అభిరుచులకు మరియు అవసరాలకు సరిగ్గా సరిపోతాయి. అడవిని అన్వేషిస్తున్న ఆసక్తిగల చిన్న అమ్మాయి గోల్డిలాక్స్ లోకి ప్రవేశిస్తుంది. కొత్త అద్భుతాలను కనుగొనాలనే ఆతృతతో ఆమె అడవిలోకి లోతుగా తిరుగుతున్నప్పుడు ఆమె బంగారు జుట్టు సూర్యకాంతిలో మెరుస్తోంది. గోల్డిలాక్స్ అనుకోకుండా ఎలుగుబంటి ఇంటిని చూసి లోపలికి చూడాలని నిర్ణయించుకుంటుంది. ఆ విచిత్రమైన కుటీరం ఆహ్వానించదగినదిగా అనిపించింది మరియు ఆమె ఉత్సుకత ఆమెను తలుపు గుండా నడిపించింది. ముందున్న సాహసం గురించి తెలియదు. నోరూరించే సువాసనతో ఆకర్షితులైన గోల్డిలాక్స్ హాయిగా ఉన్న కుటీరం లోపలికి అడుగులు వేస్తున్నాయి.
చెక్క డైనింగ్ టేబుల్ మీద చక్కగా అమర్చిన 3 గిన్నెల గంజిని చూసి ఆమె కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. తట్టుకోలేక ఆమె మొదటి గిన్నెను ఆత్రంగా రుచి చూస్తుంది. ఆ వేడికి ఆమె నాలుక మండుతుంది. ఆమె ముఖం చిట్లిస్తుంది. ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఆమె 2వ గిన్నెను రుచి చూసింది. అది నిరాశపరిచేంత చల్లగా ఉందని గ్రహించింది. చివరగా ఆమె 3వ గిన్నెను ప్రయత్నిస్తుంది. గంజి సరిగ్గా ఉండటంతో ఆమె ముఖంలో చిరునవ్వు వికసించింది. తృప్తిగా మరియు కడుపు నిండి ఆమె విశ్రాంతి తీసుకోవడానికి స్థలం కోసం చుట్టూ చూస్తుంది. ఆమె కళ్ళు 3 కుర్చీలపై పడ్డాయి. ఆమె మొదటిదాన్ని ప్రయత్నిస్తుంది, కానీ అది చాలా కష్టంగా అనిపిస్తుంది. 2వ కుర్చీ చాలా మెత్తగా ఉంది. దీని వలన ఆమె అసౌకర్యంగా మునిగిపోతుంది. 3వ కుర్చీ చాలా బాగుంటుంది, కానీ ఆమె అక్కడ స్థిరపడగానే ఆ కుటీరంలో పెద్ద పగుళ్లు ప్రతిధ్వనిస్తాయి. కుర్చీ కూలిపోయింది. ఆమె ఆశ్చర్యపోయింది మరియు కొంచెం సిగ్గుపడింది. తన అన్వేషణలు మరియు విరిగిన కుర్చీతో అలసిపోయిన గోల్డిలాక్స్ విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచం వెతకాలని నిర్ణయించుకుంటుంది. అలసిపోయిన తన తలని వాల్చుకోవడానికి సౌకర్యవంతమైన స్థలం కోసం ఆశిస్తూ ఆమె మేడ మీద తిరుగుతుంది. ఆమె మొదట పాపా బేర్ బెడ్ ను ప్రయత్నిస్తుంది, కానీ అది ఆమెకు నచ్చక చాలా కష్టం. మామా బేర్ మంచం వైపు వెళ్లినప్పుడు అది చాలా మృదువుగా మరియు మద్దతు లేనిదిగా అనిపిస్తుంది. చివరికి ఆమె బేబీ బేర్ మంచం మీద పడుకుని అది సరిగ్గా ఉందని తెలుసుకుంటుంది. మృదుత్వం మరియు దృఢత్వం యొక్క పరిపూర్ణ కలయిక. ఇది ఆమెను దాదాపు వెంటనే గాఢమైన ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటుంది. ఎలుగుబంట్లు తమ నడక నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఏదో తప్పు జరిగిందని వెంటనే గ్రహిస్తాయి. తలుపు తెరిచి ఉంది మరియు తెలియని సువాసన గాలిలో వ్యాపించి ఉంది. వంటగదిలోకి ప్రవేశించినప్పుడు టేబుల్ మీద చెదిరిన గంజి గిన్నెలను వారు గమనించారు. ప్రతి ఎలుగుబంటి తమ గంజిని ఎవరో తింటున్నారని అరుస్తుంది. బేబీ బేర్ విచారంగా తన గంజి అంతా పోయిందని గమనిస్తుంది. తమ కుర్చీలు చెదిరిపోవడం చూసి ఎలుగుబంట్లు ఆశ్చర్యపోయాయి. నా కుర్చీలో ఎవరో కూర్చున్నారు అని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. బేబీ బేర్ విచారంగా జోడించి దానిని విరిచింది. వారు తమ చుట్టూ ఉన్న గందరగోళాన్ని పరిశీలించారు. ఎలుగుబంట్లు తమ ఇంటి గుండా కదులుతూ మరిన్ని ఆధారాలను కనుగొన్నాయి. బెడ్రూంలో వాళ్లు వంకరటింకరగా ఉన్న పడకలను చూశారు. నా మంచం మీద ఎవరో నిద్రపోతున్నారు, వాళ్లు ఏడ్చారు. బేబీ బేర్ గోల్డిలాక్స్ తన బోనులో ప్రశాంతంగా నిద్రపోవడాన్ని గమనించింది. గోల్డిలాక్స్ కదిలి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె భయానక స్థితిలో 3 ఎలుగుబంట్లు తన వైపు చూస్తుండటం చూసింది. భయం ఆమెను ఆవహించింది మరియు ఆమె త్వరగా లేచి కూర్చుంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. 2వ ఆలోచన లేకుండా గోల్డిలాక్స్ మంచం మీద నుండి దూకింది. ఆమె కాళ్లు మోయగలిగినంత వేగంగా ఇంటి నుండి బయటకు దూసుకెళ్లింది. దిగ్భ్రాంతి చెందిన ఎలుగుబంట్ల వైపు తిరిగి చూడలేదు. ఆ రోజు నుండి గోల్డిలాక్స్ ఎల్లప్పుడూ ఇతరుల స్థలాలను గౌరవించాలని గుర్తుంచుకోవాలి. ఇది సరిహద్దులలో ఒక సాధారణ పాఠం. మీరు ఈ కథను ఆస్వాదించినట్లయితే మరిన్ని మంత్రముగ్ధులను చేసే సాహసాల కోసం లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. బ్రేవరీ అన్లీషెడ్ జాక్ యొక్క ఎపిక్ బీన్ స్టాక్ అడ్వెంచర్. జాక్ అనే యువకుడు తన తల్లితో కలిసి ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. వాళ్లు చాలా పేదవాళ్లు. వాళ్లకి ఒకే ఒక ఆవు ఉండేది. ఒకరోజు జాక్ తల్లి అతనిని తమ ఆవును మార్కెట్లో అమ్మి కొంత డబ్బు కోసం అడిగింది. దారిలో జాక్ ఒక మర్మమైన వ్యక్తిని కలిశాడు. అతను ఆవుకు బదులుగా మ్యాజిక్ బీన్స్ ఇచ్చాడు. జాక్ ఆ ఆఫర్ను అంగీకరించాడు. జాక్ బీన్స్ తో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని తల్లి కోపంగా ఉండి వాటిని కిటికీలోంచి బయటకు విసిరేసింది. ఇద్దరూ ఆకలితో పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం జాక్ మేల్కొన్నప్పుడు ఒక పెద్ద బీన్ కాండం ఆకాశం వరకు పైకి లేచింది. అతనిలో ఉత్సుకత బాగా పెరిగింది. జాక్ చిక్కుడు చెట్టు ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. అతను మరింత ఎత్తుకు వెళ్లాడు, మేఘాల పైన ఉన్న భూమికి చేరుకునే వరకు. ఈ కొత్త భూమిలో జాక్ ఒక అద్భుతమైన కోటను కనుగొన్నాడు. ఆహారం లేదా నిధి కోసం ఆశతో అతను లోపలికి చొరబడాలని నిర్ణయించుకున్నాడు. కోట లోపల జాక్ అక్కడ నివసిస్తున్న ఒక దిగ్గజాన్ని కనుగొన్నాడు. ఆ రాక్షసుడి గొంతుక హాలు నిండగానే అతను త్వరగా దాక్కున్నాడు. ఫీ-ఫై ఫో-ఫమ్, నాకు ఒక ఆంగ్లేయుడి రక్తం వాసన వస్తుంది, ఆ రాక్షసుడు గర్జించాడు. జాక్ ఊపిరి బిగపట్టి దాక్కున్నాడు. ఆ రాక్షసుడు నిద్రలోకి జారుకున్న తర్వాత జాక్ ఒక బంగారు వీణను మరియు బంగారు గుడ్లు పెట్టే కోడిని గమనించాడు. వాటిని తీసుకోవాల్సి ఉంటుందని అతనికి తెలుసు. ధైర్యం మరియు దొంగతనం కలగలిసి జాక్ నిధులను తీసుకుని జాగ్రత్తగా బీన్ స్టాక్ పైకి దిగాడు. అతను సురక్షితంగా నేలకు చేరుకున్నాడు. జాక్ తల్లి బంగారు సంపదతో ఎంతో సంతోషించింది. జాక్ సాహసోపేతమైన సాహసం కారణంగా వారి జీవితాలు మంచిగా మారడం ప్రారంభించాయి. అయితే ఆ దిగ్గజం త్వరలోనే తప్పిపోయిన నిధులను కనుగొని చిక్కుడు చెట్టుపైకి ఎక్కడం ప్రారంభించాడు. జాక్ మరియు అతని తల్లి భయపడ్డారు. త్వరగా ఆలోచిస్తూ జాక్ గొడ్డలిని పట్టుకుని బీన్ స్టాక్ ను నరికివేశాడు. ఆ రాక్షసుడు పడిపోయాడు మరియు మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. జాక్ మరియు అతని తల్లి కలకాలం సంతోషంగా జీవించారు. జాక్ ధైర్యం మరియు వనరుల ద్వారా వారి జీవితాలు మారిపోయాయి. ముగింపు. దయచేసి నా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి. ఇవ్వడంలోని మాయాజాలం. దయ్యములు ఒక షూ మేకర్ని కాపాడతాయి. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక దయగల కానీ పేద చెప్పులు కుట్టేవాడు నివసించేవాడు. అతని రోజులు కష్టపడి పనిచేశాయి. అయినప్పటికీ అతను జీవించడానికి తగినంత సంపాదించలేదు. ఒక మంచు కురిసే సాయంత్రం చెప్పులు కుట్టేవాడు తన పని బెంచ్ వద్ద కూర్చుని నిరాశతో నిట్టూర్చాడు.
అతని దగ్గర ఒకే ఒక్క తోలు ముక్క మిగిలి ఉంది. ఒక జత బూట్లు తయారు చేయడానికి సరిపోయింది. తాను చేయగలిగినంత ఉత్తమ బూట్లు తయారు చేయాలని నిశ్చయించుకుని తోలును జాగ్రత్తగా కత్తిరించి పక్కన పెట్టాడు. ఉదయాన్నే బూట్లు పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. గుండె మీద బరువుగా అనిపిస్తూ అతను మంచానికి వెళ్లాడు. తెల్లవారగానే చెప్పులు కుట్టేవాడు ఒక ఆనందకరమైన ఆశ్చర్యంతో మేల్కొన్నాడు. అతని వర్క్ బెంచ్ మీద అందంగా తయారు చేసిన బూట్లు ఉన్నాయి. అతను ఇంతకు ముందు ఎప్పుడూ చూడనివి. అదే రోజు ఒక ధనవంతుడైన కస్టమర్ దుకాణంలోకి ప్రవేశించి ఆ బూట్లను చూసి ఎంతగానో ముగ్ధుడై వాటికి భారీ ధర చెల్లించాడు. చెప్పులు కుట్టేవాడు చాలా సంతోషించాడు. తను సంపాదించిన డబ్బుతో చెప్పులు కుట్టేవాడు మరిన్ని తోలు కొన్నాడు. ఆ రాత్రి అతను తోలును కోసి తన పని బెంచ్ మీద ఉంచాడు. ఏమి జరుగుతుందో చూడాలని ఆసక్తితో. అతని ఆశ్చర్యానికి మరుసటి రోజు ఉదయం అతను అద్భుతంగా తయారు చేసిన మరో జత బూట్లు కనుగొన్నాడు. మళ్లీ వారు త్వరగా అమ్ముడయ్యారు. అతనికి మరింత సంపద తెచ్చిపెట్టారు. ఈ మర్మమైన సహాయం ప్రతి రాత్రి కొనసాగింది మరియు చెప్పులు కుట్టేవాడి అదృష్టం మారిపోయింది. అతను తన అసాధారణమైన బూట్లకు ప్రసిద్ధి చెందాడు. అయినప్పటికీ అతను ఇప్పటికీ ఒక రహస్య సహాయకుడి గురించి ఆలోచిస్తున్నాడు. ఒక సాయంత్రం అతను ఆ రహస్యాన్ని ఛేదించడానికి మేల్కొని తన దుకాణంలో దాక్కోవాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి సమీపిస్తున్న కొద్దీ 2 దయ్యములు కనిపించి బూట్లపై నైపుణ్యంగా పనిచేస్తున్నట్లు అతను చూశాడు. ఆ దయ్యాల దయకు చెప్పులు కుట్టేవాడు చాలా చలించిపోయాడు మరియు తన కృతజ్ఞతను తెలియజేయాలనుకున్నాడు. అతను మరియు అతని భార్య కృతజ్ఞత చిహ్నంగా దయ్యాలకు బట్టలు మరియు బూట్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి వారు బహుమతులను దుకాణంలో వదిలి వెళ్లారు. దయ్యములు వచ్చి ఆ చిన్న దుస్తులను చూసినప్పుడు వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. వాళ్లు త్వరగా దుస్తులు ధరించి ఆనందంగా నృత్యం చేశారు. ఆ రాత్రి నుండి దయ్యములు తిరిగి రాలేదు. కానీ షూ మేకర్ జీవితం ధన్యమైంది. అతని దుకాణం బాగా అభివృద్ధి చెందింది మరియు అతను ఒకసారి పొందిన మాయా సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. చెప్పులు కుట్టేవాడి దాతృత్వాన్ని దయ్యాల దయను గ్రామం మెచ్చుకుంది. ఆ కథ అందరికీ వ్యాపించి విశాల హృదయంతో ఇవ్వడం మరియు తీసుకోవడంలో ఉన్న శక్తిని నేర్పింది. కాబట్టి చెప్పులు కుట్టేవాడు సంతోషంగా జీవించాడు. దాతృత్వం మరియు కృతజ్ఞత యొక్క మాయాజాలాన్ని చూపించిన మాయా దయ్యాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాడు. ముగింపు. నా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. శీతాకాలపు పాఠం చీమ వర్సెస్ మిడత. సూర్యకాంతిలో మునిగి ఉన్న సుందరమైన గడ్డి మైదానం ఉత్సాహభరితమైన రంగులు మరియు జీవితంతో వెరబూస్తుంది. సీతాకోకచిలుకలు రెపరెపలాడుతున్నాయి, పువ్వులు ఊగుతున్నాయి మరియు ప్రశాంతత ఆ దృశ్యాన్ని ఆవరిస్తుంది. ప్రేక్షకులను ఈ ప్రశాంతమైన సహజ స్వర్గధామంలోకి ఆహ్వానిస్తుంది. ఒక చీమ ఆహారాన్ని శ్రద్ధగా సేకరిస్తుంది, ఉద్దేశ్యంతో మరియు దృఢ సంకల్పంతో కదులుతుంది. ఉత్సాహభరితమైన సంగీతం దాని ప్రయత్నాలను నొక్కి చెబుతుంది. ప్రేక్షకులను చీమల శ్రమ ప్రపంచంలోకి ఆకర్షించే శక్తివంతమైన మరియు ప్రేరేపించే వాతావరణాన్ని సృష్టిస్తుంది. కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన చీమ తన పనులలో దృష్టి కేంద్రీకరించి స్థిరంగా ఉంటుంది. దాని అంకిత భావం మరియు పట్టుదల ప్రకాశిస్తూ భవిష్యత్తు భద్రత పట్ల స్థితిస్థాపకత మరియు నిబద్ధత యొక్క చిత్రాన్ని చిత్రీకరిస్తాయి. దీనికి విరుద్ధంగా మిడత ఆనందంగా నృత్యం చేస్తుంది మరియు పాడుతుంది. నిర్లక్ష్య స్ఫూర్తిని కలిగి ఉంటుంది. అది ఒక గడ్డి మొలక నుండి మరొక గడ్డి మొలకకు దూకుతుంది. ఆ క్షణాన్ని అంటుకునే స్వేచ్ఛా భావనతో ఆనందిస్తుంది. చీమల అవిశ్రాంత పని నీతి మిడత విరామ దృక్పథానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చీమ కష్టపడి పనిచేస్తుండగా మిడత ఆటలో మునిగిపోతుంది. జీవితం మరియు తయారీకి 2 విభిన్న విధానాలను హైలైట్ చేస్తుంది. చీమ అలసిపోకుండా ఆహారాన్ని సేకరిస్తుంది. ప్రతి ముక్కను తన గూటికి తిరిగి తీసుకువెళుతుంది. దాని దృఢ సంకల్పం దృఢమైనది, రాబోయే కఠినమైన ఋతువులకు సిద్ధం కావాలనే సహజమైన అవసరం ద్వారా నడపబడుతుంది. దీనికి విరుద్ధంగా మిడత తన రోజులను నిర్లక్ష్యంగా విశ్రాంతి తీసుకుంటుంది. అది ఒక బ్లేడు నుండి మరొక బ్లేడుకు దూకుతుంది. పాటలు పాడుతూ సూర్యుని వెచ్చదనంలో ఆనందిస్తుంది. భవిష్యత్తు సవాళ్లను పట్టించుకోనట్లు అనిపిస్తుంది. చీమల గూడు క్రమంగా సమృద్ధిగా ఆహారంతో నిండిపోతుంది. శీతాకాలం కోసం సురక్షితమైన మరియు బాగా నిల్వ చేయబడిన ఇంటిని నిర్ధారిస్తూ ముందుకు వెనుకకు చేసే ప్రతి ప్రయాణం దాని శ్రద్ధకు నిదర్శనం. ఇంతలో మిడత గడ్డి మైదానంలో విశ్రాంతి తీసుకుంటుంది. దాని సంగీతం పొలాల గుండా ప్రతిధ్వనిస్తుంది. అది రేపటి గురించి ఆలోచించకుండా వేసవిలోని క్షణికమైన ఆనందాలను ఆస్వాదిస్తూ క్షణంలో జీవిస్తుంది. పగలు తగ్గుతూ గాలి శుష్కంగా మారుతున్న కొద్దీ చీమ ఆసన్నమైన మార్పును పసిగట్టింది. అది ఆకాశం వైపు చూస్తోంది. దాని చిన్న ముఖం మీద ఆందోళన తొంగి చూస్తోంది. సమీపిస్తున్న చలి గురించి తెలుసు. మంచు రేకులు మెల్లగా దిగి పచ్చిక బయలను నిర్మలమైన తెల్లటి పొరలో కప్పేస్తున్నాయి. ఒకప్పుడు ఉత్సాహంగా ఉన్న ప్రకృతి దృశ్యం ఇప్పుడు శీతాకాలపు చల్లని ఆలింగనం కింద నిద్రాణమై ఉంది. నిశ్శబ్ద పరివర్తన జరుగుతుంది. దాని హాయిగా ఉన్న గూడు లోపల చీమ అది శ్రద్ధగా సిద్ధం చేసుకున్న వెచ్చదనం మరియు సౌకర్యాన్ని ఆస్వాదిస్తుంది. బయటి కఠినమైన వాతావరణం నుండి ఆశ్రయం పొంది అది సురక్షితంగా మరియు బాగా ఆహారంతో దాని దూరదృష్టిలో సంతృప్తిగా ఉంది. కొరికే చలికి సిద్ధంగా లేని మిడత మంచు గాలిలో వణుకుతోంది. మంచుతో కప్పబడిన నేలలో జీవనోపాధి దొరకక బంజరు భూమిని వెతుక్కుంటూ ఆకలి దానిమీద విరుచుకుపడుతోంది. సాక్షాత్కారం మిడతను తాకి దానిని విచారంతో నింపుతుంది. దాని నిర్లక్ష్య వేసవి రోజుల పరిణామాలను అది అర్థం చేసుకుంటుంది.
దాని పేలవమైన ఎంపికల బరువు దాని వణుకుతున్న రూపంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తుంది. మిడత యొక్క దారుణమైన పరిస్థితిని గమనించిన చీమ కరుణతో కూడిన వేదనను అనుభవిస్తుంది. గతంలో ఎగతాళి చేసినప్పటికీ అది సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. చీమ సహాయం అందించినప్పుడు ఆగ్రహాన్ని దాతృత్వం భర్తీ చేస్తుంది. చీమల శ్రద్ధ వారిద్దరినీ కాపాడిందని గ్రహించి మిడత కష్టపడి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తుంది. ఈ అనుభవం ద్వారా మిడత భవిష్యత్తు కోసం ప్రణాళిక మరియు తయారీ యొక్క విలువను నేర్చుకుంటుంది. మిడత కొత్తగా కనుగొన్న అవగాహనను చూసిన చీమ తాను నిల్వ చేసుకున్న ఆహారాన్ని ఉదారంగా పంచుకుంటుంది. ఈ దయగల చర్య వారి మధ్య సమాజ భావాన్ని మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తుంది. అవసరంలో ఉన్న ఇతరులకు సహాయం చేయడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. చీమల పని నీతిని మిడతల సృజనాత్మకతతో కలిపి శీతాకాలం కలిసి గడిపినప్పుడు వారి బంధం బలపడుతుంది. ఈ భాగస్వామ్యం జట్టు కృషి మరింత సంతృప్తికరమైన మరియు సమతుల్య జీవితానికి దారితీస్తుందని నిరూపిస్తుంది. కథ యొక్క నీతి కృషి మరియు తయారీ యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది. అదే సమయంలో దాతృత్వం మరియు కరుణ యొక్క సద్గుణాలను కూడా నొక్కి చెబుతుంది. కష్టపడి పనిచేయడానికి మరియు దయగల మనసుతో ఉండటానికి విలువ ఇవ్వండి. అలాగే సిద్ధం కాని వారికి సహాయం చేయండి. శ్రద్ధ, దాతృత్వం ఒకదానికొకటి ముడిపడి ఉండే ప్రపంచాన్ని నిర్మించడానికి ఈ కథ మనల్ని ప్రేరేపిస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కనిపించడం మోసం చేస్తుందనే సామెత ఎప్పుడైనా విన్నారా? గొర్రెల దుస్తులలో తోడేలు. ఏది కనిపించినట్లుగా ఉందని కథ ఇది. మా యానిమేటెడ్ కథా సమయానికి స్వాగతం. ఒక తోడేలు చేసే మోసం మరియు మోసం గురించిన కథలోకి నేరుగా ప్రవేశిద్దాం. అడవిలో దాగి ఉండి ఎల్లప్పుడూ తేలికైన భోజనం కోసం వెతుకుతూ ఉండే మోసపూరిత తోడేలును కలవండి. అతని పదునైన కళ్ళు గడ్డి మైదానాన్ని స్కాన్ చేస్తాయి. దుష్ట ఉద్దేశ్యంతో అతని తదుపరి కదలికను ప్లాన్ చేస్తున్నాయి. సమీపంలోని గడ్డి మైదానంలో అమాయక గొర్రెల మంద ప్రశాంతంగా మేస్తోంది. పొంచి ఉన్న ప్రమాదం గురించి ఆనందంగా తెలియదు. తమకు సుపరిచితమైన పరిసరాలలో వారు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. ముందు ఏమి జరుగుతుందో తెలియదు. తోడేలు గొర్రెలలో ఒకదానిలా వేషం వేసుకోవడానికి ఒక పథకం వేస్తుంది. జాగ్రత్తగా ఖచ్చితత్వంతో అతను తన మోసపూరిత వ్యూహాన్ని పన్నాడు. అనుమానించని మందలోకి చొరబడటానికి ఆసక్తిగా ఉన్నాడు. గొర్రెలు మారువేషంలో ఉన్న తోడేలును స్వాగతిస్తాయి. దానిని తమ సొంతమని నమ్ముతాయి. తమ మధ్యలో పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలియక అవి ప్రశాంతంగా మేస్తూనే ఉన్నాయి. పరిపూర్ణంగా కలిసిపోతూ తోడేలు తన సమయాన్ని వెచ్చిస్తుంది. సరైన క్షణం కోసం వేచి ఉంది. అతని మోసానికి అతని ఓర్పు మరియు చాకచక్యం కీలకం. రాత్రి పడుతుండగా గొర్రెలు వెచ్చదనం మరియు భద్రత కోసం దగ్గరగా గుమిగూడతాయి. తోడేలు వారి మధ్యనే ఉంది. దాని మారువేషం ఇప్పటికీ మొత్తం మందను మోసం చేస్తోంది. తోడేలు ఇంకా మారువేషంలో నిద్రపోతున్న గొర్రెల మధ్య దొంగచాటుగా కదులుతుంది. అతని కదలికలు లెక్కించబడి మరియు నిశ్శబ్దంగా ఉంటాయి. అతను ఎటువంటి అనుమానాన్ని రేకెత్తించకుండా చూసుకుంటాడు. అకస్మాత్తుగా తోడేలు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టి అనుమానం లేని గొర్రెపైకి దూసుకుపోతుంది. అతను అవకాశాన్ని అందిపుచ్చుకునే కొద్దీ అతని దోపిడీ ప్రవృత్తులు ఆధిపత్యం చెలాయిస్తాయి. తమలో ఒక మాంసాహారి ఉందని గ్రహించిన మందలో భయం త్వరగా వ్యాపిస్తుంది. గొర్రెలు అన్ని దిశలకు చెల్లాచెదురుగా పడి బిగ్గరగా రక్తం కారుతూ గడ్డి మైదానంలో గందరగోళ దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. ఆ బాధాకర శబ్దాలను విన్న గొర్రెల కాపరి తన లాంతరు తీసుకుని పచ్చిక బయల వైపు పరిగెత్తాడు. అతని నమ్మకమైన కుక్క మందను దగ్గరగా అనుసరిస్తూ తలెత్తే ఏదైనా ప్రమాదం నుండి మందను రక్షించడానికి సిద్ధంగా ఉంటుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న కుక్క మారువేషంలో ఉన్న తోడేలును తక్షణమే గుర్తిస్తుంది. భయంకరమైన కేకతో కుక్క పళ్ళు బయటికి రాకుండా అవిశ్రాంత దృఢ సంకల్పంతో చొరబాటుదారుడిని వెంబడిస్తూ చర్యలోకి దూకింది. తోడేలు ఇప్పుడు తన మారువేషాన్ని తొలగించి అడవి వైపు పరిగెత్తుతుంది. అతని ప్రణాళిక శిథిలావస్థకు చేరుకుంది. అతను కుక్క దవడల దెబ్బల నుండి త్రుటిలో తప్పించుకుని చీకటి అడవుల్లోకి అదృశ్యమవుతాడు. గొర్రెలు గుమిగూడి భయంతో ఇంకా వణుకుతున్నాయి. గొర్రెల కాపరి వారికి భరోసా ఇస్తాడు మరియు వారు దగ్గరగా గుమిగూడి అప్రమత్తత యొక్క ప్రాముఖ్యతను మరియు స్నేహపూర్వక ముఖాల వెనుక దాగి ఉన్న ప్రమాదాలను అర్థం చేసుకుంటారు. ఇప్పుడు బయటపడిన తోడేలు అతని పథకం విఫలమైనందున తిరిగి అడవిలోకి పారిపోతుంది. ఒకప్పుడు నమ్మకంగా ముందుకు సాగిన అతని అడుగు మోసం తనను ఇంత దూరం తీసుకెళ్తుందని గ్రహించి ఒక తీరని పోరాటంగా మారుతుంది. మంద తిరిగి సమావేశమై వారి భద్రతకు కృతజ్ఞతతో విలువైన పాఠం నేర్చుకుంటుంది. భవిష్యత్తులో వచ్చే ముప్పులను నివారించడానికి మరింత జాగ్రత్తగా ఉంటామని మరియు ఎల్లప్పుడూ ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తూ వారు కలిసి గుమిగూడారు. బాహ్య రూపాలు మోసపూరితంగా ఉంటాయి మరియు అప్రమత్తంగా ఉండటం ఎల్లప్పుడూ ముఖ్యం. చూసినందుకు ధన్యవాదాలు. ఈ కుతంత్రం మరియు మోసంతో కూడిన కథ మీకు నచ్చితే మాకు థమ్స్ అప్ ఇవ్వండి. మరిన్ని యానిమేటెడ్ కథల కోసం మా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. దయచేసి మా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి. నక్క పుల్లని ద్రాక్ష సందిగ్ధత బంగారు సూర్యకాంతిలో మునిగిపోయిన ఒక శక్తివంతమైన ద్రాక్ష తోట. పండిన ఊదా ద్రాక్షలతో నిండిన పచ్చని తీగలు పొలాల అంతటా విస్తరించి ఉన్నాయి. పక్షులు పాడుతున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆకలితో ఉన్న ఒక నక్క గాలిని పీల్చుకుంటూ ముక్కు మూసుకుని ఆ దృశ్యంలోకి ప్రవేశిస్తుంది. అతను ఆహారం కోసం తీవ్రంగా వెతుకుతూ తీగల వరుసల మధ్య తిరుగుతున్నాడు. అతని కడుపు వినపడేలా గుర్రుమంటోంది.
అకస్మాత్తుగా నక్క ఒక తీగపై ఎత్తుగా వేలాడుతున్న ద్రాక్ష గుత్తిని చూసింది. అతని కళ్ళు ఆశతో విశాలమయ్యాయి. అతను ఇప్పటికే ఆ తీపి జ్యూసి పండు రుచి చూడగలుగుతున్నాడు. దూకడానికి సిద్ధమవుతూ వంగి కూర్చున్న నక్క ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. రుచికరమైన ద్రాక్షలను తలుచుకోగానే అతని నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అతను పైకి దూకుతాడు, కానీ పూర్తిగా తప్పిపోతాడు. ధైర్యం కోల్పోకుండా నక్క లోతైన శ్వాస తీసుకుని మళ్లీ ప్రయత్నిస్తుంది. ఈసారి అతను కొంచెం దగ్గరగా ఉంటాడు. అతని దృఢ సంకల్పం జ్వలిస్తోంది. అతను మరో ప్రయత్నానికి సిద్ధమవుతున్నాడు. తన తొలి వైఫల్యంతో నిరుత్సాహపడని నక్క మళ్లీ ఆ ఆకర్షణీయమైన ద్రాక్ష పండ్లపై దృష్టి పెడుతుంది. మరో దూకు కోసం తన బలాన్ని కూడగట్టుకున్న కొద్దీ అతని దృఢ సంకల్పం పెరుగుతుంది. కొత్త సంకల్పంతో నక్క ద్రాక్ష వైపు మరోసారి దూకింది. ఈసారి ఆకర్షణీయంగా దగ్గరగా వచ్చింది. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది మరియు అతని కళ్లలో ఆశ మళ్లీ వెలుగుతుంది. అతని అవిశ్రాంత ప్రయత్నాలు ఉన్నప్పటికీ నక్క తప్పిపోతూనే ఉంది. ప్రతి ప్రయత్నం అతన్ని మరింత నిరాశకు గురి చేస్తుంది. అయినప్పటికీ అతను తీపి బహుమతి యొక్క వాగ్దానంతో వదులుకోవడానికి నిరాకరిస్తాడు. అలసట నక్కను బాధించడం ప్రారంభిస్తుంది. అతని ఊపిరి ఆడకపోవడం మరింత భారంగా మారుతుంది మరియు అతని కాళ్లు బలహీనమవుతాయి. కానీ అతను ముందుకు తోసుకుంటూ ఓటమిని ఇంకా అంగీకరించడానికి ఇష్టపడడు. చివరిగా తీరని ప్రయత్నంలో నక్క తన మిగిలిన శక్తినంతా కూడగట్టి చివరి ఎత్తుకు దూకుతుంది. అతను వీలైనంత దూరం సాగాడు, కానీ ద్రాక్షలు దొరకకపోవడంతో ఇంకా పొట్టిగా పైకి వస్తాడు. నక్క నిరాశగా ఓడిపోయినట్లు చూస్తూ కూర్చుని తన ప్రయత్నాలను అందుకోలేని ద్రాక్ష పండ్లను ఆలోచిస్తోంది. అతని కడుపు గుసగుసలాడుతోంది మరియు అతను గొనుగుతున్నాడు. ఆ ద్రాక్షలు ఏమైనప్పటికీ పుల్లగా ఉండవచ్చు, తనను తాను ఓదార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. చివరి నిట్టూర్పుతో నక్క వెనక్కి తిరిగి వెళ్లిపోతుంది. తన వైఫల్యం ఉన్నప్పటికీ తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. తల పైకెత్తి తన వైఫల్యాన్ని తలచుకుంటూ ద్రాక్ష తోటలోకి మరింత ముందుకు వెళ్లాడు. కొన్నిసార్లు ఏదో ఒక కారణం వల్ల విషయాలు అందనంత దూరంలో ఉంటాయని నక్క గ్రహిస్తుంది. దొరికిన ద్రాక్ష పండ్ల నుండి నేర్చుకున్న పాఠాన్ని ఆలోచిస్తూ అతను తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అతను ముందుకు వెళుతుండగా నక్క ఒక బెర్రీ పొదను తడబడుతూ చూస్తుంది. దాని కొమ్మలు పండిన రసమైన బెర్రీలతో బరువెక్కాయి. అతని ఉత్సాహం పెరుగుతుంది మరియు అతను ఆసక్తిగా తినడం ప్రారంభిస్తాడు. ప్రతి ముద్దను ఆస్వాదిస్తాడు. కొత్తగా దొరికిన భోజనాన్ని ఆస్వాదిస్తున్న నక్క సంతృప్తితో మునిగిపోయింది. బెర్రీలు తీయగా మరియు సంతృప్తికరంగా ఉన్నాయి. ద్రాక్షతో అతనికి గతంలో ఎదురైన నిరాశకు ఇది సరైన బహుమతి. ఇప్పుడు తృప్తి చెందిన నక్క పొదలో దొరికిన బెర్రీలను కొరుకుతుంది. అతను సరళమైన కానీ రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఉన్నప్పుడు అతని కళ్లు సంతృప్తితో నిండిపోయాయి. కొన్నిసార్లు మన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు, కానీ ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఆనందాన్ని కలిగించగలవని నక్క ప్రయాణం బోధిస్తుంది. కథలోని కీలక క్షణాలను హైలైట్ చేస్తూ త్వరిత దృశ్య పునశ్చరణ ప్లే అవుతుంది. నక్క ఉత్సాహం నుండి దాని బహుళ ప్రయత్నాలు మరియు చివరి సంతృప్తి వరకు. మీలో ఎవరైనా ఇలాంటి నిరాశలను ఎదుర్కొని ఉంటే మీ అనుభవాన్ని మరియు భావాలను వ్యాఖ్య విభాగంలో పంచుకోండి. మరిన్ని యానిమేటెడ్ కథనాల కోసం లైక్ చేయండి, వ్యాఖ్యానించండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ జ్యూస్ వరల్డ్ విట్ అండ్ బ్రేవరీ. పుస్ ఇన్ బూట్స్ గ్రాండ్ అడ్వెంచర్. పుస్ ఇన్ బూట్స్ వీరోచితంగా నిలుస్తుంది. మధ్యయుగ గ్రామ నేపథ్యం ఆత్మవిశ్వాసం మరియు మనోజ్ఞతను వెదజల్లుతుంది. అతని పదునైన కళ్ళు మరియు స్థిరమైన వైఖరి సాహసానికి సిద్ధంగా ఉన్న పిల్లి జాతి హీరోని సూచిస్తాయి. రాజ్యంలో అత్యంత తెలివైన పిల్లి అయిన పుస్ ఇన్ బూట్స్ ని కలవండి. తన చమత్కారం మరియు తిరస్కరించలేని ఆకర్షణతో అతను ప్రతి సవాలును అవకాశంగా మారుస్తాడు. అతను ఎదుర్కొనే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాడు. పుస్ ఇన్ బూట్స్ మరియు అతని యజమాని, ఒక పేద మిల్లర్ కుమారుడు, కష్టాలను ఎదుర్కొంటారు. మెరుగైన జీవితం గురించి కలలు కంటున్న మిల్లర్ కొడుకు తన తెలివైన బొచ్చుగల సహచరుడిలో ఆశను కనుగొంటాడు. మిల్లర్ కొడుకు బహుమతిగా అందుకుంటాడు పుస్ కోసం మ్యాజికల్ బూట్లు. ఈ మంత్రముగ్ధమైన బూట్లు సాధారణ పిల్లిని అసాధారణ హీరోగా మారుస్తాయి, అనంతమైన అవకాశాలకు ద్వారాలు తెరుస్తాయి. తన యజమానిని బెదిరించే దొంగల గుంపులో పుస్ చాకచక్యంగా విజయం సాధిస్తాడు. తన చాతుర్యాన్ని మరియు చురుకుదనాన్ని ఉపయోగించి అతను తన యజమానిని రక్షిస్తాడు. తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తాడు మరియు వారి నమ్మక బంధాన్ని దృఢపరుస్తాడు. పుస్ ఇన్ బూట్స్ తన యజమాని ధనవంతుడైన గొప్పవాడని రాజును విలాసవంతమైన బహుమతులు అందజేయడం ద్వారా ఒప్పించింది. వీటిని నిజానికి పుస్ యొక్క చాకచక్యం మరియు వనరుల ద్వారా తెలివిగా సంపాదించారు. రాజసభను ఆకట్టుకున్నారు. ఈ గొప్ప వ్యక్తి కథలను విని ఆసక్తి కలిగిన రాజు ఒక గొప్ప ఆహ్వానాన్ని అందించాడు. పుస్ మరియు అతని యజమాని రాజభవనాన్ని సందర్శించాల్సి ఉంది. ఇది వారి హోదా పెరుగుదలకు నాంది పలికింది. రాజ్యం మీదుగా ఉన్న ఒక భయంకరమైన కోట అయిన ఓగ్రేస్ కోటపై పుస్ తన దృష్టిని పెట్టాడు. ఆ రాక్షసుడిని ఓడించడం వల్ల తన యజమాని కొత్తగా కనుగొన్న ఖ్యాతి దృఢమవుతుందని అతనికి తెలుసు. ఆ రాక్షసుడికి ఏ జీవిగానైనా మారే సామర్థ్యాన్ని పుస్ కనుగొంది. ఈ కొత్తగా కనుగొన్న జ్ఞానం అతని ప్రణాళికకు మూలస్తంభంగా మారింది. ఇది దోపిడీకి గురయ్యే సంభావ్య బలహీనతను వెల్లడించింది. పుస్ ఆ రాక్షసుడిని మోసగించి చిన్న ఎలుకగా మార్చింది. ఆ క్షణాన్ని అందిపుచ్చుకుని పుస్ ఎలుకను పట్టుకుని కోటను విడిపించి తన యజమానికి విజయం సాధించాడు. పుస్ ఇన్ బూట్స్ తన తెలివితేటలతో ఆ రాక్షసుడిని చిన్న ఎలుకగా మార్చేలా మాయచేసి అప్రయత్నంగానే బంధిస్తాడు.
ఈ తెలివైన ప్రణాళిక కోటను రాక్షసుడి బెదిరింపు నుండి విముక్తి చేసి విజయాన్ని సురక్షితం చేస్తుంది. పుస్ చాతుర్యానికి బాగా ఆకర్షితుడైన రాజు తన యజమానికి అపారమైన సంపద మరియు భూమిని బహుమతిగా ఇస్తాడు. ఈ కొత్తగా కనుగొన్న అదృష్టం వారి జీవితాలను మారుస్తుంది. వారిని పేదరికం నుండి శ్రేయస్సు మరియు గౌరవానికి పెంచుతుంది. రాజ్యం ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటుంది. పుస్ ఇన్ బూట్స్ అతని ధైర్యం మరియు తెలివితేటలకు గౌరవిస్తుంది. ఈ అసాధారణ పిల్లి యొక్క వీరోచిత కార్యాలను జరుపుకుంటూ పండుగలు సంగీతం, నృత్యం మరియు విందులతో గాలిని నింపుతాయి. ఈ కథ తెలివి, ధైర్యం మరియు విధేయత యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. పుస్ యొక్క తెలివితేటలు మరియు తన యజమాని పట్ల అచంచలమైన భక్తి విజయానికి మార్గం సుగమం చేస్తాయి. వనరుల శక్తి గురించి కాలాతీత పాఠం నేర్పుతాయి. వారి సాహసయాత్ర అంతటా పుస్ మరియు అతని యజమాని బలంగా మరియు మరింత నమ్మకంగా పెరుగుతారు. వారి బంధం మరింత గాఢమవుతుంది మరియు వారు నమ్మకం, ధైర్యం మరియు సహవాసం మరియు దృఢ సంకల్పంలో లభించే బలం గురించి అమూల్యమైన పాఠాలు నేర్చుకుంటారు. పుస్ ఇన్ బూట్స్ యొక్క హాస్యం మరియు ఆకర్షణ అతని చమత్కారమైన వ్యాఖ్యలు మరియు కొంటె చేష్టల ద్వారా ప్రదర్శించబడ్డాయి. చివరగా పుస్ ఇన్ బూట్స్ తన యజమానితో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తాడు. ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతం మరియు హాయిగా ఉండే ఇల్లు వారి కొత్తగా కనుగొన్న ఆనందాన్ని మరియు వారి ప్రయాణం యొక్క ప్రతిఫలాలను సూచిస్తాయి. దయచేసి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. బహుమతులు సంపాదించడం. ది లిటిల్ రెడ్ హెన్స్ టేల్ హాయిగా ఉండే పొలంలో శ్రద్ధగల చిన్న ఎర్రకోడి నివసించింది. ఆమె అలసిపోని పని, నీతి మరియు శ్రద్ధగల స్వభావానికి ప్రసిద్ధి చెందింది. పొలాన్ని సజావుగా నడిపించడానికి ఎల్లప్పుడూ వివిధ పనులతో బిజీగా ఉండేది. ఒక ప్రకాశవంతమైన ఉదయం ఆ చిన్న ఎర్రకోడి పొరపాటున కొన్ని బంగారు గోధుమ గింజలను చూసింది. తాజా రొట్టె గురించి ఆలోచించగానే ఆమె ఉత్సాహంతో గట్టిగా పట్టుకుంది. కానీ ఆమె ఒంటరిగా చేయలేనని ఆమెకు తెలుసు. ఆమె తన స్నేహితులను, సోమరి కుక్కను, నిద్రపోతున్న పిల్లిని, శబ్దం చేసే బాతును సేకరించి ఈ విత్తనాలను నాటడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు అని అడిగింది. ప్రతి ఒక్కరూ నిరాకరించారు. కష్టపడి పనిచేయడం కంటే వారి విశ్రాంతి కార్యకలాపాలను ఇష్టపడ్డారు. నిశ్చయించుకుని ఆ చిన్న ఎర్రకోడి స్వయంగా విత్తనాలను నాటింది. అవి మొలకెత్తడం, సూర్యుని వైపు మొలకెత్తడం చూస్తూ ఆమె రోజురోజుకు వాటికి నీళ్లు పోసింది. ఆమె స్నేహితులు చూశారు, కానీ సహాయం అందించలేదు. సహాయం. గోధుమలు పొడవుగా మరియు బంగారు రంగులోకి పెరుగుతున్నప్పుడు చిన్న ఎర్రకోడికి అది కోత సమయం అని తెలుసు. మళ్లీ ఒకసారి ఆమె తన స్నేహితులను అడిగింది, గోధుమలు కోయడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు? వారందరూ సాకులు చెబుతూ నిరాకరించారు. ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఆ చిన్న ఎర్రకోడి గోధుమలను తానే కోసుకుంది. ఆమె దానిని కట్టగా కట్టి పిండి చేయడానికి మిల్లుకు తీసుకువెళ్ళింది. ఆమె స్నేహితులు పాఠం ఏమిటో తెలియక తమ పని లేకుండానే గడిపారు. చేతిలో పిండితో ఆ చిన్న ఎర్రకోడి పొలానికి తిరిగి వచ్చింది. ఆమె అడిగింది, రొట్టె కాల్చడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు? మళ్లీ ఆమె స్నేహితులు నిరాకరించారు. ప్రయత్నం కంటే వారి స్వంత సౌకర్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ చిన్న ఎర్రకోడి పిండిని పిసికి పైకి లేపింది. చివరకు రుచికరమైన బంగారు రొట్టెలుగా కాల్చింది. వెచ్చని, ఆహ్వానించే వాసన పొలమంతా నిండి ఆమె స్నేహితులను దగ్గరకు తీసుకువచ్చింది. బ్రెడ్ సిద్ధంగా ఉన్నప్పుడు ఆ చిన్న ఎర్రకోడి దానిని టేబుల్ మీద పెట్టింది. ఆమె స్నేహితులు ఆసక్తిగా గుమిగూడారు. వారి నోళ్లు నీళ్లు కారుతున్నాయి. కాని ఆ కోడి ఒక పాఠం చెప్పవలసి ఉంది. ఈ రొట్టె తినడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు? ఆమె ఒక్కొక్కటిగా చూస్తూ అడిగింది. సోమరి కుక్క, నిద్రపోతున్న పిల్లి, సందడి చేసే బాతు అన్నీ ఒక ముక్క కావాలని కోరుకున్నాయి. కాని ఆ చిన్న ఎర్రకోడి తల ఊపింది. నువ్వు విత్తనాలు నాటడానికి, గోధుమలు కోయడానికి, రొట్టె కాల్చడానికి సహాయం చేయలేదు అని ఆమె అంది. కాబట్టి నేనే తింటాను. మరియు దానితో ఆమె తన శ్రమ ఫలాలను ఆస్వాదించింది. ప్రతి కాటును ఆస్వాదిస్తోంది. ఆమె స్నేహితులు ఆకలి, విచారం కలగలిసి చూస్తూ ఉన్నారు. వారు తమ ప్రతిఫలాల కోసం కృషి చేయడం మరియు సహకరించడం యొక్క ప్రాముఖ్యతను గ్రహించారు. ఆ చిన్న ఎర్రకోడి పాఠం స్పష్టంగా ఉంది. ఆ రోజు నుండి సోమరి కుక్క, నిద్రపోతున్న పిల్లి మరియు శబ్దం చేసే బాతు ఆ పనిలో చేరాయి. వారు కలిసి నాటారు, కోశారు మరియు కాల్చారు. వారి సమిష్టి ప్రయత్నాల ప్రతిఫలాలను పంచుకున్నారు. ఆ చిన్న ఎర్రకోడి కథ పొలం అంతటా వ్యాపించింది. ఇది కేవలం రొట్టె గురించి కాదు. ఇది జట్టు కృషి, బాధ్యత మరియు మీ మార్గంలో సంపాదించడం వల్ల కలిగే సంతృప్తి గురించి. చివరికి ఆ చిన్న ఎర్రకోడి మరియు ఆమె స్నేహితులు కలిసి మరిన్ని రొట్టెలను తిని ఆనందించారు. ప్రతి ఒక్కటి కృషి మరియు సహకారం యొక్క విలువను గుర్తుచేస్తాయి. పొలం బాగా అభివృద్ధి చెందింది. వారి స్నేహాలు కూడా అలాగే అభివృద్ధి చెందాయి. దయచేసి నా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. లగ్జరీ వర్సెస్ సరళత. పట్టణ ఎలుక యొక్క సందిగ్ధత. ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతంలో మాక్స్ అనే వినయపూర్వకమైన ఎలుక నివసించింది. అతను ప్రకృతిలోని సాధారణ ఆనందాలను, ఆకుల సవ్వడి నుండి ప్రశాంతమైన నదుల వరకు ఇష్టపడ్డాడు. ఒకరోజు మాక్స్ బంధువు టిమ్, ఒక పట్టణ ఎలుక, అతన్ని సందడిగా ఉండే నగరానికి ఆహ్వానించింది. నగరాన్ని చూడాలనే ఆతృతతో మాక్స్ ఆహ్వానాన్ని అంగీకరించాడు. నగరం శబ్దం మరియు వెలుగులతో సుడిగాలిలా ఉంది. ప్రజలు మరియు వాహనాలతో నిండిన వీధులపై ఎత్తైన భవనాలు పైకి లేచాయి.
మార్క్స్ నిరుత్సాహంగా అనిపించింది, కానీ ఆసక్తిగా ఉంది. టిమ్ మార్క్స్ ను ఒక గొప్ప భవనంలోని తన విలాసవంతమైన ఇంటికి తీసుకెళ్లాడు. ఆహారం సమృద్ధిగా ఉంది మరియు గదులు ఉత్కంఠభరితంగా అందంగా ఉన్నాయి. ఆ రాత్రి వారు జున్ను మరియు పండ్లను తింటున్నప్పుడు మార్క్స్ అసౌకర్యంగా భావించాడు. బయట నిరంతరం శబ్దం మరియు గందరగోళం వల్ల విశ్రాంతి తీసుకోవడం కష్టమైంది. అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వారిని భయపెట్టింది. అది ఆ భవనంలోని పిల్లి అర్ధరాత్రి అల్పాహారం కోసం వెతుకుతోంది. టిమ్ మరియు మార్క్స్ భద్రత కోసం తొందరపడ్డారు. వాళ్లు ఒక చిన్న రంధ్రంలో దాక్కున్నప్పుడు మార్క్స్ గుండె వేగంగా కొట్టుకుంది. విలాసంతో వచ్చే ప్రమాదాన్ని అతను గ్రహించాడు. ఆ నగరం కనిపించినంత అద్భుతంగా లేదు. మరుసటి రోజు మార్క్స్ టిమ్ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపాడు మరియు గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వెళ్లే సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నాడు. టిమ్ కూడా మార్క్స్ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గ్రామీణ ప్రాంతంలో మార్క్స్ టిమ్ ను ముక్తకంఠంతో స్వాగతించాడు. గాలి తాజాగా ఉంది మరియు పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి. నగరానికి పూర్తి భిన్నంగా వారు తృణధాన్యాలు మరియు బెర్రీలతో కూడిన సాధారణ భోజనాన్ని ఆస్వాదించారు. మార్క్స్ ఇల్లు అందించే ప్రశాంతత మరియు భద్రతను టిమ్ గమనించాడు. అది వేరే రకమైన సంపద. రోజులు గడిచే కొద్దీ టిమ్ గ్రామీణ ప్రాంతాల అందాలను అభినందించడం ప్రారంభించాడు. సరళత మరియు భద్రతలో ఆనందం దొరుకుతుందని అతను చూశాడు. మార్క్స్ మరియు టిమ్ ఒక సున్నితమైన ప్రవాహం దగ్గర కూర్చుని వారి అనుభవాలను ప్రతిబింబించారు. సంతృప్తి అనేది సుఖం నుండి కాదు, శాంతి నుండి వస్తుందని వారు గ్రహించారు. టిమ్ మరికొంతకాలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. మార్క్స్ సరళమైన జీవితం అందించిన ప్రశాంతత మరియు భద్రతలో అతను ఆనందాన్ని పొందాడు. పట్టణ ఎలుక మరియు గ్రామీణ ఎలుక విలువైన పాఠం నేర్చుకున్నాయి. నిజమైన సంతృప్తి అనేది ప్రమాదం లేని జీవితంలో శాంతి మరియు సరళతతో చుట్టుముట్టబడి ఉంటుంది. మిడాస్ రాజు శాపం గోల్డెన్ టచ్ రిగ్రెట్ పురాతన కాలంలో మిడాస్ అనే రాజు ఒక సంపన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను తన అపారమైన సంపదకు మరియు మరిన్నింటి కోసం అతని తీరని దురాశకు ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు తన పచ్చని తోటలో తిరుగుతున్నప్పుడు మిడాస్ ఒక మర్మమైన వ్యక్తిని ఎదుర్కొన్నాడు. మారువేషంలో ఉన్న దేవుడు అయిన ఈ వ్యక్తి మిడాస్ కు తన ఆతిథ్యం కోసం ఒకే ఒక కోరికను ప్రసాదించాడు. ఏమాత్రం సంకోచించకుండా మిడాస్ తాను తాకినదంతా బంగారంగా మారాలని కోరుకున్నాడు. దేవుడు సరదాగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండి అతని కోరికను మన్నించి గాలిలో అదృశ్యమయ్యాడు. పరవశించిపోయిన మిడాస్ తాను కొత్తగా కనుగొన్న శక్తిని పరీక్షించుకోవడానికి పరుగెత్తాడు. అతను ఒక పువ్వును ముట్టుకున్నాడు. అది ఘన బంగారంగా మారింది. అతని ఆనందానికి అవధులు లేవు. మిడాస్ తన రాజభవనం గుండా పరిగెత్తాడు. చిన్న స్పర్శతోనే వస్తువులను బంగారంగా మార్చాడు. అతను తనను తాను భూమిపై అత్యంత ధనవంతుడిగా ఊహించుకున్నాడు. అతని సంపద విపరీతంగా పెరుగుతోంది. కానీ త్వరలోనే మిడాస్ ఆకలిగా మారి ఒక ఆపిల్ తినాలని భావించాడు. అతని వేళ్లు దాని తొక్కను తోమగానే అది తినకూడని బంగారు పండుగా మారిపోయింది. అతనికి భయంకరంగా ఉంది. తన కోరిక తీవ్రతను గ్రహించగానే అతనికి భయం మొదలైంది. మిడాస్ ఇకపై మరొక మనిషిని బంగారంగా మార్చకుండా తినలేకపోయింది, త్రాగలేకపోయింది లేదా తాకలేకపోయింది. నిరాశతో, ఓదార్పు కోసం ఆశతో అతను తన ప్రియమైన కుమార్తె వద్దకు పారిపోయాడు. కాని అతను ఆమెను కౌగిలించుకున్న క్షణం ఆమె కూడా నిర్జీవమైన బంగారు విగ్రహంగా మారిపోయింది. దుఃఖంతో, విచారంతో నిండిన మిడాస్ దేవుళ్లను కరుణించమని వేడుకున్నాడు. ఆ బంగారు స్పర్శను తిరిగి తీసుకుని తన కూతురిని తిరిగి పొందమని అతను వారిని వేడుకున్నాడు. అతని నిజమైన పశ్చాత్తాపానికి చలించిపోయిన దేవతలు పాక్టోలస్ నదిలో అతని చేతులు కడుక్కోమని మిడాస్ ను ఆదేశించారు. జలాలు అతని శపించబడిన శక్తిని తొలగిస్తాయి. మిడాస్ తన చేతులను ప్రవహించే నీటిలో ముంచి నది వైపు త్వరగా వెళ్లాడు. అద్భుతంగా అతని బంగారు స్పర్శ మాయమైంది మరియు అతని కుమార్తె తిరిగి ప్రాణం పోసుకుంది. అతని రాజ్యం ఇప్పుడు బంగారు అవశేషాలతో నిండి ఉన్నప్పటికీ మిడాస్ ఒక విలువైన పాఠం నేర్చుకున్నాడు. నిజమైన సంపద బంగారంలో కాదు, ప్రేమ మరియు మానవ సంబంధాలలో ఉంది. ఒకప్పుడు దురాశపరుడైన రాజు ఇప్పుడు తెలివైన మరియు కరుణామయుడైన పాలకుడిగా మారాడు. అతను తన కథను విస్తృతంగా పంచుకున్నాడు. ఇతరులు ఏమి కోరుకుంటున్నారో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. మిడాస్ కథ దేశాలన్నిటిలోకి వ్యాపించింది. కోరికలు కొన్నిసార్లు ఊహించని పరిణామాలకు దారితీస్తాయని అందరికీ గుర్తు చేసింది. అతని కథలోని నీతి చాలా మంది హృదయాల్లో ముద్ర వేసింది. కాబట్టి రాజు మిడాస్ తన మిగిలిన రోజులను కృతజ్ఞతతో మరియు వినయంతో గడిపాడు. జీవితంలో నిజంగా ముఖ్యమైన విషయాలను ఎప్పటికీ ఆదరించాడు. దయచేసి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. నీటి కోసం తెలివైన కాకి, గులకరాళ్ల ఉపాయం. మండుతున్న ఎండలో ఎండిన ప్రకృతి దృశ్యం అనంతంగా విస్తరించి ఉంది. అక్కడ దాహంతో ఉన్న కాకి నీటి కోసం వెతుకుతూ బలహీనంగా రెపరెపలాడుతుంది. దాని రెక్కలు బరువైనవి మరియు ఆశ జారిపోతున్నట్లు అనిపిస్తుంది. కాకికి నీటి అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక జీవన్మరణ లక్ష్యం. గడిచే ప్రతి క్షణం దాని ఆవశ్యకతను తీవ్రతరం చేస్తుంది. దూరంగా కాకి యొక్క పదునైన కళ్లు మెరుస్తున్నాయి. అక్కడ ఒంటరిగా నిలబడి అడుగున కొద్ది మొత్తంలో నీరు మెరుస్తూ ఉన్న ఇరుకైన కుండ ఉంది. కాకి ఆత్రంగా తన ముక్కును కూజాలోకి గుచ్చుతుంది, కానీ ద్వారం చాలా ఇరుకుగా ఉంది. నీరు అందనంత దూరంలో ఉండటంతో దానిపై నిరాశ నెలకొంది.
కాకి ఆగింది. దాని కళ్లలో నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. వదులుకోవడం ఒక ఎంపిక కాదని తెలుసుకుని అది తన తదుపరి కదలిక గురించి ఆలోచిస్తుంది. మండే వేడి ఎక్కువై పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. కాకి ఒక క్షణం నిరాశ చెందిన తర్వాత కుండ చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న చిన్న గులకరాళ్లను గమనిస్తుంది. అది ఆగి తల వంచి గులకరాళ్లను ఆసక్తిగా అధ్యయనం చేస్తుంది. సాధ్యమైన పరిష్కారం గురించి ఆలోచిస్తుంది. కొత్త దృఢ సంకల్పంతో కాకి తన ముక్కులో ఒక గులకరాయిని తీసుకుని జాగ్రత్తగా కుండలో వేసింది. గులకరాయి నీటిని ఢీకొన్న శబ్దం సన్నగా ప్రతిధ్వనిస్తోంది. నీటి మట్టం కొద్దిగా పెరగడంతో కాకికి ఒక ఆశ చిగురించింది. ఆ విలువైన నీటిని చేరుకోవడానికి గులకరాళ్లు సహాయపడతాయని గ్రహించినప్పుడు దాని కళ్లు ప్రకాశిస్తాయి. కాకి మరిన్ని గులకరాళ్లను ఏరి కుండలో వేయటం మొదలు పెట్టగానే ఉత్సాహం నిండిపోయింది. ప్రతి గులకరాయి నీటి మట్టాన్ని కొంచెం ఎక్కువగా పెంచుతుంది. నెమ్మదిగా పురోగతి సాధించినప్పటికీ కాకి పట్టుదలతో ఉంది. అది అవిశ్రాంతంగా గులకరాళ్లను సేకరించి పడవేస్తూనే ఉంటుంది. ప్రతి ప్రయత్నంతో తన దాహాన్ని తీర్చుకుంటానని వాగ్దానంతో ప్రేరేపించబడిన కాకి విజయం సాధించాలనే దృఢ సంకల్పంతో మరొక గులకరాయిని జాగ్రత్తగా ఎంచుకుంటుంది. అది చివరి గులకరాయిని కుండలోకి జారవిడిచి నీటి మట్టం చివరికి అంచుకు చేరుకోవడం చూస్తుంది. ఉపశమనం దానిపై కొట్టుకుపోతుంది. ఆశతో కాకి తన ముక్కును కిందకి దించి చల్లని, ఉత్తేజకరమైన నీటిని ఆస్వాదిస్తుంది. ప్రతి గుటక అపారమైన ఉపశమనం మరియు సంతృప్తిని తెస్తుంది. మండే వేడిలో దాని దీర్ఘకాల దాహాన్ని తీరుస్తుంది. దీన్ని సాధ్యం చేసిన చిన్న గులకరాళ్లను గుర్తిస్తూ చుట్టూ చూస్తున్నప్పుడు కాకి కృతజ్ఞతతో నిండిపోతుంది. కాకి తన రెక్కలు చాచి ఖాళీగా ఉన్న కుండను వదిలి ఎగిరిపోతుంది. అది తన హృదయంలో పట్టుదల మరియు చాతుర్యం యొక్క పాఠాన్ని మోసుకుంటూ ఆకాశంలోకి ఎగురుతుంది. ముఖ్యమైన క్షణాలు వెలుగులోకి వస్తాయి. కాకి పోరాటం, యురేకా క్షణం మరియు చివరి సిప్. ఈ దృశ్యాలలో పొందుపరచబడిన ప్రయాణం, సహనం మరియు సృజనాత్మక సమస్య పరిష్కారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. కథ యొక్క నైతికత తెలివైన ఆలోచన మరియు కృషి అత్యంత కఠినమైన సవాళ్లను కూడా అధిగమించగలవని కాకి ప్రయాణం హైలైట్ చేస్తుంది. కాకి తన ప్రయాణాన్ని గురించి ఆలోచిస్తూ తన వనరులను చూసి గర్వపడుతుంది. ఈ వ్యక్తిగత స్పర్శ కథకు లోతైన సంబంధాన్ని తెస్తుంది. చిన్న జీవులు కూడా మనకు పెద్ద పాఠాలు నేర్పుతాయని చూపిస్తుంది. ఈ కథ ప్రతి ఒక్కరిని అసాధారణ పరిష్కారాల కోసం వెతకడానికి ప్రేరేపిస్తుంది. పట్టుదల మరియు ఆవిష్కరణలు అడ్డంకులను అవకాశాలుగా మార్చగలవని ఇది గుర్తుచేస్తుంది. కొత్త ప్రారంభాలకు ప్రతీకగా కాకి దిగంతంలోకి ఎగురుతుండటంతో ఆ దృశ్యం మసకబారుతుంది. మరిన్ని కథల కోసం దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పురాతన అయోధ్య దేశంలో రాముడు అనే యువరాజు నివసించేవాడు. అతను దశరథ మహారాజు పెద్ద కుమారుడు. రాముడు అందరికీ ఇష్టమైన గొప్పవాడు, దయగలవాడు అయిన యువరాజు. అతను విలువిద్య మరియు యుద్ధంలో కూడా నైపుణ్యం కలిగి ఉన్నాడు. ఒకరోజు దశరథ మహారాజు రాముడిని తన వారసుడిగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతని సవతి తల్లి కైకేయి తన సొంత కొడుకుకే పట్టాభిషేకం చేయాలని కోరుకుంది. రాముడిని 14 సంవత్సరాలు వనవాసానికి పంపమని దశరథుడిని కోరాడు. రాజు అయిష్టంగానే అంగీకరించాడు. మరియు రాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో అడవికి బయలుదేరాడు. వారి వనవాస సమయంలో సీతను రాక్షస రాజు రావణుడు అపహరించాడు. ఆమెను రక్షించడానికి రామలక్ష్మణులు హనుమంతుడి సహాయం కోరారు. హనుమంతుడు మరియు సుగ్రీవుడు రావణ రాజ్యమైన లంకకు వానర సైన్యాన్ని నడిపించి ఒక గొప్ప యుద్ధం చేశారు. చివరికి రాముడు రావణుడిని ఓడించి సీతను రక్షించాడు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చారు. రాముడు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు మరియు అతని పాలన శాంతి మరియు శ్రేయస్సుతో గుర్తించబడింది. అయితే రావణుడి చెరలో సీత ఉన్న సమయం కారణంగా ఆమె పవిత్రతపై సందేహాలు తలెత్తాయి. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సీత అగ్ని పరీక్షకు గురై క్షేమంగా బయటపడింది. అయినప్పటికీ ప్రజలు ఆమెను అనుమానించడం కొనసాగించడంతో రాముడు సీతను బహిష్కరణకు పంపవలసి వచ్చింది. సీత అడవికి తిరిగి వెళ్లి అక్కడ కవలలు, లవ, కుశలకు జన్మనిచ్చింది. చాలా సంవత్సరాల తరువాత రాముడు తన కుమారులను కలుసుకుని చాలా సంతోషించాడు. వారిని తిరిగి అయోధ్యకు తీసుకువచ్చి తన నిజమైన వారసులుగా ప్రకటించాడు. రాముడు అయోధ్యను చాలా సంవత్సరాలు పరిపాలించాడు మరియు అతని ప్రజలచే ప్రేమించబడ్డాడు. భూమిపై తన విధులను పూర్తి చేసిన తర్వాత రాముడు స్వర్గానికి తిరిగి వచ్చాడు. ధర్మం మరియు గౌరవ వారసత్వాన్ని విడిచిపెట్టాడు.